అందరికీ ప్రైజ్ లార్డ్. మధ్యాహ్న కాల సమయంలో ఇంకొక ప్రార్థనా పరును దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా 1వ అధ్యాయము 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ నందును నిందను పొందుచు మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినదని దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. ఇక్కడ నెహెమ్యా పరిపాలన, నెహెమ్యా కాలంలో నెహెమ్యా ఎక్కడున్నాడంట? రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. అయితే అప్పుడు ఇంకా ఈ ఇశ్రాయేల్ ప్రజలంతా చెదిరిపోయినారు. ఇక్కడ వాళ్ళు వచ్చి చెదిరిపోయిన పరిస్థితులలో ఉన్నారు. అయితే ఇదే నెహెమ్యా దగ్గరకు వచ్చి ఒక ఆయన చెప్పినాడంట, అయ్యా అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, అందరూ ఇశ్రాయేల్ ప్రజలంతా చెడిపోయినారు, యెరూషలేము గురించి నేను వారిని అడగగా వారు యెరూషలేము గురించి అడిగినాడంట, మందిరాన్ని గురించి. ఏమయ్యా మందిరం బాగుందా? లేదయ్యా, యెరూషలేము పడద్రోయబడింది, ఆ దేశంలో శ్రమను నిందను పొందుచున్న వారు మరి యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్గి చేత కాల్చబడినాయని చెప్పినారు. ఎవరికి? నెహెమ్యా. అయితే వెంటనే తను ఏం చేసినాడంట? 4వ వచనంలో చూస్తున్నాం, పడద్రోయబడినదని నాతో చెప్పగా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపనం చేస్తుంది. యెరూషలేము పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడింది అన్న విషయం తెలిసినప్పుడు నెహెమ్యాకు తను ఏం చేసినాడంట? వెంటనే కుంగిపోయినాడంట. కుంగిపోయి కూర్చొని ఏడ్చుకుంటూ భయంకరంగా దుఃఖంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. ఇందుకు తిరిగి యెరూషలేము కట్టబడాలి. అది దేవుని మందిరము, పరిశుద్ధమైన మందిరము, దేవుడు కొలతలు ఇచ్చి కట్టించిన మందిరము, అది కాల్చబడడానికి వీల్లేదు. దుర్మార్గులు, అంతేకాకుండా శత్రువులు దేవుని సన్నిధిని పడద్రోయబోశారు. అయితే తిరిగి నేను కట్టాలి, ఎలా ప్రభు అని తను రాజు దగ్గర ఉన్నాడు, పరిపాలన చేసే రాజు దగ్గర ఉన్నాడు. అయితే రాజుతో కూడా తను మనవి చేయలేదంట. ఎంత విశ్వాసమో చూడండి మన పూర్వీకులకు. నిజంగా వాళ్ళ విశ్వాసము, వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళు నడుచుకున్న విధానము చదువుతుంటే నాకైతే గుండెలు బ్రద్దలైపోతాయి. ఎంత విశ్వాసం కలిగిన జీవితం. నేను రాజు దగ్గర ఉన్నాను, నా మాట కాదనడు, నేనేమడిగినా ఇస్తాడు అని సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సునీతి మీద ఆధారపడలేదండి నెహెమ్యా. మనం నేర్చుకోవాల్సింది ఇది. సునీతి మీద ఆధారపడలేదు. వెంటనే ఏం చేసినాడంట? కన్నీటి ప్రార్థన చేసినాడంట, దుఃఖంలో మునిగిపోయినాడంట, కొన్ని ఉపవాస ప్రార్థనలు చేసినాడంట. అంతేకాదు ఇక్కడ అంటున్నాడు, ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. చూడండి ఎంత ప్రార్థన జీవితం. తిరిగి యెరూషలేము కట్టబడడానికి. అయితే ఇంకా అక్కడ చరిత్ర అంతా జరుగుతుంది. ఆయన రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. రాజు చూస్తాడు, ఏమయ్యా నీకు ఎలాంటి వ్యాధి లేదు అంటే చెప్తాడు, మా పితరుల దేవుని సన్నిధి ఇలాగ అయిందయ్యా అని చెప్తే వెంటనే నెహెమ్యాను పంపిస్తాడు. అయితే మొదట మనం చూసుకోవాల్సింది నెహెమ్యా ప్రార్థన, అంతేకాకుండా విశ్వాసం, నెహెమ్యా కలిగిన పట్టుదల కలిగిన జీవితం. అయితే నేను పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆనాడు యెరూషలేము పడద్రోయబడిందంటేనే తన గుండెలు బ్రద్దలు చేసుకొని ఏడ్చి ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసినాడు. అయితే నేటి దినాలలో యెరూషలేముకు సాదృశ్యంగా ఉంటున్న మనుషులు కదా ఎంతో మంది పడద్రోయబడుతున్నారు.
అంతేకాదు నిజంగా పడద్రోయబడుతున్నారు, నశించి నరకానికి వెళుతున్నారు. అంతేకాకుండా విశ్వాసులతో సహా శ్రమ అనుభవిస్తున్నారు. దేవుని పిల్లలు ఎన్నో బాధలు పడుతున్నారండి, ఎన్నో హింస పొందుతున్నారు. అయితే అలాంటి వారి కొరకు నువ్వేం చేస్తున్నావు? నెహెమ్యా లాంటి భారం బాధ్యత కలిగి ఉన్నావా? నెహెమ్యా లాంటి గుండెలు బ్రద్దలు చేసుకొని ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నావా? నెహెమ్యాను చూసి మనం నేర్చుకోవాలండి. ఏదో మనం అలవాటు ప్రకారం, ఆచార ప్రకారం బైబిల్ చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, కాలక్షేమం చేసుకుంటూ రోజులు గడుపుతూ కాదండి. నెహెమ్యా నిజముగానే ఏడ్చాడండి, నిజముగానే ఉపవాసం ఉన్నాడు. ఒక పట్టుదల కలిగి తిరిగి యెరూషలేము నిర్మించాడు. అయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెరూషలేముకు సాదృశ్యమైన మనుషులు, నశించి నరకానికి పోయే వారి కొరకు, పడద్రోయబడుతున్న వారి కొరకు, దుష్టుడు సాతాను వాడు ఎంతో మంది బిడ్డలను పడద్రోసే స్థితిలో ఉంటున్నాడు. అయితే తిరిగి లేపుతున్నామా? మన ప్రార్థన, మన పట్టుదల, మన విశ్వాసం దేవుని సన్నిధిలో ఎలాగుంది? అనేకులు రక్షించే ప్రార్థన పరులుగా ఉంటున్నామా? కదా, ఎంతోమంది యెరూషలేముకు సాదృశ్యముగా ఉంటున్న కుటుంబాలు నశించిపోతున్నాయండి. తిరిగి లోకంలో కలిసిపోతున్నారు. దేవుడు నమ్ముకొని ఎంతో దేవుడు ఎవరని, గొప్ప దేవుడని తెలుసుకొని కూడా తిరిగి లోకంలో కలిసిపోయి బిడ్డల కొరకు, తిరిగి పడిపోయి పతనమవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? యవనస్తులు ఎంతో మంది ఉంటున్నారు, యవన వేచేలతో పడిపోతున్నారు. అలాంటి వారి కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? నువ్వెవరివైనా సరే, వాక్యం వింటున్న బిడ్డ, నీ హృదయం అనే తలుపు తీ, వాక్యం విను. ఏదో వ్యర్థమైనది టైంపాస్కు సెల్లులో చూసుకుంటూ కాలం గడుపుతున్నావా? నువ్వు దేవుని బిడ్డవై ఇండు కూడా వాక్యం వస్తే పైకి అనడమో కిందికి అనడమో చేయొద్దండి. ఎంతో ప్రయాసపడి పరిశుద్ధాత్మతో నిండుకొని అనేకులు దేవుని మాట వినాలని బోధిస్తున్నారు దైవజనులు. అయితే ఆ మాటలు వ్యక్తపరచుకోద్దండి, వినండి. విని మనము హృదయాలు మార్చుకుందాం, ప్రార్థన జీవితం కలిగి ఉందాం. అనేకుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, పడద్రోయబడుతున్న ఆత్మల కొరకు. అంతేకాకుండా ఇక సమయం లేదండి. దుష్టుడు సాతాను వాడు ఎన్నెన్నో కట్టడలు, విధులు తీసుకొని వస్తాడు. అవి నెరవేర్చబడాల్సిన రోజులు వచ్చినాయి. అయితే ఈ దినాలలో మనము నెహెమ్యా లాంటి జీవితం కలిగి ఉండాలి. నెహెమ్యా లాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మనం నెహెమ్యాలాగా తిరిగి యెరూషలేము కట్టబడే స్థితిలో మనము ఉంచాలి. అనేక ఆత్మలను కట్టాలా, అనేక కుటుంబాలను మనం కట్టేవారముగా ఉండాలి. అనేక ఆత్మలు దేవుని ఇంటికి తీసుకొచ్చేవారముగా ఉండాలి. అయితే నెహెమ్యా గ్రంథం అంతా చదువుకున్నట్లయితే ఎంతో ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన. పని నెరవేర్చేంత వరకు నెహెమ్యా అక్కడే ఉన్నాడు. అయితే ఏదో నీకు భారం వచ్చినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సమాధానంగా ఉన్నప్పుడు చేసే పనులు కాదండి ఇవి. దేవుని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడు ఒకే విశ్వాసం కలిగి ఉండాలి, ఒకే జీవితం కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రార్థన జీవితము మనకు ఎంతో అవసరం. దుర్దినాలలో మనం ఉంటున్నాం, అపాయకరమైన దినాలలో ఉంటున్నాం. విశ్వాసులకు మనకు ఎంతో అవసరం. అనేకులు రక్షించాలంటే మనకు ప్రార్థన ఆయుధాన్ని మనం ధరించాలి. నెహెమ్యాను జ్ఞాపకం చేసుకోనండి. కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాను.